హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మెంతికూర చికెన్ అండి. ఈ కర్రీ అనేది ఈ విధంగా చిక్కగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే అద్దిరిపోతుంది. చపాతీలోకి గానీ, వైట్ రైస్‌లోకి గానీ, పలావ్‌లోకి గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఈ మెంతికూర ఏదైతే ఉందో ఆకుకూర కొంచెం చేదుంటుందండి. ఈ మెంతికూర హెల్త్‌కి చాలా మంచిది. ఆకుకూర కాబట్టి. మెంతికూర చికెన్ కరెక్ట్‌గా చేస్తే గనక టేస్ట్ అద్దిరిపోతుంది. కానీ మెంతికూర కొంచెం చేదుంటుంది. ఆ చేదు మొత్తం పోవాలంటే చిన్న చిన్న సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు విత్ టిప్స్‌తో సహా చూపిచ్చాను. ఎలాగైతే చూపిచ్చానో అలాగే చేయండి కర్రీ. ఈ కర్రీకి ఉండే టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి చేస్తే కర్రీ టేస్ట్ అద్దిరిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఒక 3 ఆనియన్స్ అండి మీడియం సైజ్‌వి. పెద్దవైతే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలనమాట. అయితే ఫ్రై చేసే టైంలోనే ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒకే ఒక స్పూన్ సాల్ట్ ఈ 2 వేసి ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్‌కి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ 2 వేయకుండా మీరు ఓన్లీ ఆనియన్స్ గనుక ఫ్రై చేస్తే కొంచెం సప్పగా ఉంటుందండి. అలా ఉండకుండా మన కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ రావాలంటే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ ఈ 2 వేసి ఫ్రై చేయండి. చూసారా? ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇంతవరకు వచ్చే వరకు ఉంచండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ గనక పచ్చిగా ఉంటే అంత రుచి ఉండదు. ఈ విధంగా కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ నేను ఒక సైడ్‌కి పెట్టేసి ఒక 4 మిర్చి వీలైనంత సన్నగా, చిన్నగా కట్ చేసుకొని నేనైతే వేసుకున్నాను. ఈ మిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలనమాట. ఈ మిర్చి ఫ్లేవర్ అనేది లైట్‌గా ఆయిల్‌లోకి దిగాలండి. దిగాలంటే ఈ విధంగా వదిలేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే ఒక పక్క బాగా కాలిపోతుంది. ఒక పక్క కాలదనమాట. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మొత్తం అన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఆయిల్‌లోకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా దిగి ఫైనల్ అవుట్‌పుట్ మనకి బాగా వస్తుంది. ఈ విధంగా మిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ నేను ఒకే ఒక టమాటో సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ టమాటో అయితే తీసుకున్నాను. మీరు చిన్న సైజువి అయితే ఒక 2 తీసుకోండి సరిపోతుంది. అయితే ఈ కర్రీ మొత్తానికి టాప్ సీక్రెట్ ఒకటుందండి. అది నేను మీకు చెప్తాను తర్వాత. మనం మెంతికూర వేస్తాం కదా! అప్పుడు చెప్తాను. ముందైతే మనం ఈ వెజ్జీస్ అన్నీ కూడా బాగా కుక్ చేసుకుందాం. టొమాటో కూడా ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా ఉడికించుకోండి. టొమాటో మొత్తం కూడా ముక్క అనేది మెత్తపడిపోవాలి. మనకి కలర్ కూడా చేంజ్ అయిపోవాలి. ఇందాక ఎలా ఉండాలి టొమాటో? ప్యూర్ రెడ్ కలర్‌లో ఉండాలి కదా! ఇప్పుడు చూడండి కలర్ కూడా మనకి టొమాటో అనేది గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసింది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉంచి, వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు మనం వేసుకున్న ఆనియన్స్ గానీ, మిర్చి గానీ, టొమాటో గానీ అన్నీ కూడా ఒకసారి కలిసేటట్టు బాగా కలిపేద్దాం. ఇక ఇవి ఉడికే టైంలో ఒక చిన్న విషయం, చాలామంది కేక్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ మన ఛానల్‌లో 2 కేక్ రెసిపీస్ అనేవి చేశాం. ఆ 2 కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. అక్కడి నుంచి ఆ కేక్ రెసిపీస్ అనేవి చూసేయండి. ఓకే. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ మెంతి ఆకు ఏదైతే ఉందో నేను మొత్తం కూడా బాగా వాష్ చేసుకొని నేనైతే వేస్తున్నాను. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుందన్నమాట. ఆ మట్టి మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు మనం ఏవైతే ఆనియన్స్, టొమాటో ఇవన్నీ బాగా ఫ్రై చేసాం కదా! ఆ అన్నిట్లో ఈ మెంతి ఆకు అనేది కలిసిపోవాలి. కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. ఓకేనా? ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఉడికించండి. ఇక్కడ టాప్ సీక్రెట్ అని చెప్పా కదా! ఈ టాప్ సీక్రెట్ ఏంటంటే దీనికి ఈ చేదు మొత్తం పోవాలంటే వాటర్ అనేది అసలు పొయ్యొద్దు. మనం ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్‌లోనే ఫ్రై చేసాం. ఈ మెంతి ఆకు కూడా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ ఆకు మొత్తం కూడా తగ్గిపోతుందనమాట. మనం వేసినప్పుడు ఎంతుంది మెంతి ఆకు? అంత ఉండదు. ఉడికిన తరువాత సగం అయిపోతుంది. అయితే ఎలా ఉడికింది అంటే మొత్తం కూడా ఆయిల్‌లోనే. వాటర్ అనేది అసలు ఎక్కడా పోయలేదు. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకోకపోతే మీకు కర్రీ మొత్తం కూడా చేదు టేస్ట్ వస్తుంది. ఆ చేదు అనేది అస్సలు రాకుండా కమ్మగా ఉండాలంటే తినేటప్పుడు ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలండి. ఇది ఇంకొక సీక్రెట్. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక నైటే నేను మ్యారినేట్ చేసేసా. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్‌గా పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసేసి బాగా పట్టించేసి ఒక నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. మీకు త్వరగా చేసుకోవాలనుకుంటే ఒక గంట ముందైనా పెట్టుకోండి సరిపోతుంది. కానీ ఈ చికెన్‌ని మ్యారినేట్ ఒక రోజంతా చేస్తే అంటే నేను నైట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఒక నైట్ ఈ విధంగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఆయిల్ ఇవన్నీ బాగా పట్టించి ఫ్రిడ్జ్‌లో డీప్‌లో పెట్టేస్తే మార్నింగ్‌కి
ముక్క అనేది బాగా ఊరుతుంది. అసలు కర్రీ టేస్ట్ అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు గనుక టైం ఉంటే ఇలా చేయండి. టైం లేకపోతే కనుక ఒక గంట 2 గంటల ముందు చికెన్ అనేది లైట్గా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేస్తే ముక్క బాగా ఊరుతుంది, టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అర్థమైంది కదా. మ్యారినేట్ అంటే ఏం లేదు, ఈ విధంగా ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మంచిగా ఊరుతుందన్నమాట. ముక్క అనేది రుచి బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 7 నుంచి 8 నిమిషాలు, మనకి చికెన్ కదా ముక్క అనేది కొంచెం టైం పడుతుంది ఉడుకుతాకి. ఒక 8 నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారా, ఈ విధంగా చికెన్లో నుంచి లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందో, వచ్చిన తర్వాత లైట్గా ఒకసారి కలిపేసుకుని ఇందులో మసాలాస్ ఇప్పుడు తగ్గించి వేసుకోవాలి. మసాలాస్ అంటే ఏమీ అక్కర్లేదు. ఉప్పు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, ఎందుకంటే మ్యారినేట్లో మనం వేసాం కాబట్టి. ఈ రెండింటితో పాటుగా కొద్దిగా గరం మసాలా, అంతే. అంతకుమించి ఇంకా ఏమీ వేయం ఇందులో. అవి కూడా కొంచెం కొంచెం ఎందుకు వేసామంటే మనం మ్యారినేట్ చేసాం స్టార్టింగ్లో, అందులో అన్నీ వేసి మ్యారినేట్ చేసాం చికెన్ అనేది. అలాగే స్టార్టింగ్లో ఆనియన్స్ వేగుతున్నప్పుడు కూడా కొంచెం పసుపు వేసాం, కొంచెం సాల్ట్ వేసాం. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. ఇక ఈ విధంగా ఈ మసాలాస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి బాగా పట్టిన తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ పోసి, ఈ వాటర్ ఎందుకు పోస్తున్నామంటే లాస్ట్లో మనకి లైట్గా గ్రేవీ రావాలి, అలాగే ముక్క ఇంకా ఉడకాలన్నమాట. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఒక గ్లాసున్నర వాటర్ నేనైతే పోసాను. పోసేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా మనమైతే కలిపేసుకుందాం. ఈ వాటర్లోకి ఇప్పుడు మనం వేసిన ఈ మెంతు ఆకు కానీ, ఆనియన్స్ కానీ, టొమాటో కానీ, ఈ చికెన్ కానీ మొత్తం మసాలాస్ అన్నీ కూడా బాగా కలిసిపోవాలి, జ్యూసీగా అయిపోవాలి. చూసారా, నాకు జ్యూసీగా అయ్యింది. ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకా తీయొద్దు, ఒక 10 నిమిషాలు అలా ఉడికిచ్చేస్తే చూసారా ఆయిల్ మనకి పైకి తేలింది. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుంది. అంతే, ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా గ్రేవీ కానీ ముక్క కానీ ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా ఉడికిందంటే చపాతీలో కానీ రైస్లో కానీ అదిరిపోతుంది. మరి మీరు చేసి మీకు ఎలా వచ్చింది కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే కేక్ రెసిపీస్ అడిగారు, మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి చూసేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.